ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ రాముల వారి విగ్రహాలు చూసుకుంటే 100 సంవత్సరాల విగ్రహాలు. 2 కళ్ళు లేని వ్యక్తి ఆ విగ్రహాలు చెక్కడం జరిగింది ఇక్కడ ఉన్న విగ్రహాలు. తర్వాత మొన్ననే సింహాసనం చేయడం జరిగింది ఆ స్వామివారికి. ఈ విగ్రహాలు పెట్టుకుని సీతారామ కళ్యాణము ప్రతి సంవత్సరం వైభవపేతంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత భద్రాచలంలో ఏ విధంగా అయితే కార్యక్రమం చేస్తూ ఉంటారో ఇక్కడ కూడా అదే ప్రకారంగా స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ గడ్యానం లోపల చాలా విశేషమైనటువంటి పురాతన ఆలయం ఇది. ఆంజనేయ స్వామి, భక్త ఆంజనేయ స్వామి ఆలయం. కాబట్టి భక్తులందరూ కూడా చాలా ప్రతి మంగళవారం 200 నుంచి 300 వరకు హనుమాన్ చాలీస పారాయణ అవుతుంది. ప్రతి మంగళవారం సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు తీర్థప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఆ సమయంలో వచ్చి దర్శనం చేసుకోవాలని వాళ్ళని కోరుకుంటున్నాము. అందులో విశేషంగా శివరాత్రి నాడు మరియు సీతారామ